సిక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు వాస్తు విభూషకునులు, అలాగే లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. సో మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. ఓకే. గురువుగారు, మనకి మార్గశీర్ష మాసంలో వచ్చే ఫస్ట్ పౌర్ణమి కాబట్టి అదే ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి దత్తా జయంతి కూడా ఉంది. సో ఈ దత్తా జయంతి అలాగే ఈ పౌర్ణమి నాడు మనం రాత్రి పూట ఏ విధంగా స్పెసిఫిక్గా చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మా. మొట్టమొదటిగా దత్త జయంతి జరుపుకుంటే గనక మనకున్నటువంటి కర్మలు, అదేవిధంగా ఏవైతే కొంతమంది అంటుంటారు చూసారా, బాగా దిష్టి తగులుతుందండి మా మీద, లేకపోతే సంథింగ్ మా గ్రహస్థితి బాగాలేదు, ఇవన్నీ అసలు ఏం చేసుకుంటే బాగుంటుందని అడుగుతూ ఉంటారు పర్టికులర్గా. అయితే శాస్త్రాల్లో ఏంటంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన వీటన్నిటిని తొలగిస్తుంది, అదేవిధంగా అమ్మవారి ఆరాధన కూడా వీటన్నిటి నుంచి మనం బయటపడతాం. అసలు ఎందుకు తొలగాలి అనేటువంటి దాన్ని మనం కనుక బాగా అర్థం చేసుకున్నట్లయితే, దత్తాత్రేయుడి యొక్క అవతారాన్ని కనుక మనం ఒక్కసారి దాన్ని పరిశీలన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. దత్తుని యొక్క అవతారం ఎట్లా ఉంటుంది మీరు కనుక గమనించుకున్నట్లయితే, మనకి 3 శిరస్సులు, 3 శిరస్సులు ఉంటాయి కదా, 6 చేతులు ఉంటాయి. 6 చేతుల్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయని చూసుకున్నట్లయితే కమండలము, జపమాల, త్రిశూలము, డమరుకము, అదేవిధంగా శంకు చక్రాలు ఉంటాయి. కమండములము, జపమాల అంటే ఏమిటి? బ్రహ్మ. త్రిశూలము, డమరకం అంటే విష్ణువు, శివుడు. శంకు చక్రాలు విష్ణువు. అంటే ఏమిటి? బ్రహ్మ, విష్ణు, రుద్ర సంబంధించినటువంటి 3 ఎనర్జీస్ కలిసినటువంటిది ఆ యొక్క దత్తాత్రేయుడు. దీనికి శాస్త్రంలో ఈ దత్తాత్రేయుడు ఎలా అయితే మనకి రాముడు, కృష్ణుడు వీళ్ళ యొక్క అవతారం ఎలా అయితే అయిందో భూమి మీద నడయాడే రోజులు దత్తాత్రేయుడు అదే విధంగా జన్మించడం జరిగింది. మనకి దీని విషయంలో ఎక్కడ ఉంటుంది దీని గురించి సమాచారం అంటే బ్రహ్మాండ పురాణంలో దీని గురించి ఉంటుంది. ఈ బ్రహ్మాండ పురాణంలో దత్తుని యొక్క అంటే దత్తుడు ఏ రకంగా జన్మించాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అత్రి, అనసూయలకు జన్మించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఒక మన పురాణాల్లో ఇచ్చినటువంటి విషయాలు మనకు గమనించినట్లయితే ఎందుకు అత్రి మహర్షికి ఎందుకు జన్మించాలి, వేరే వాళ్ళకి జన్మించవచ్చు కదా అంటే, అత్రి అంటే అర్థం ఏమిటంటే త్రిగుణములకు అతీతంగా ఉన్నటువంటి వారు అత్రి మహర్షి. త్రిగుణములు, మనందరం త్రిగుణములకు అతీతంగా ఉండలేము, వాటిలో ఉండిపోతాం. సృష్టి స్థితి లయల్లోని లేనట్లయితే రాగద్వేష సంబంధించిన ఇట్లాంటి వాటిలన్నింటిలో ఉండిపోతూ ఉంటాం. అదేవిధంగా ఈ త్రిగుణముల నుంచి బయటపడేటువంటి స్వరూపం కూడా త్రిపుర సుందరి అమ్మవారి స్వరూపం. అదేవిధంగా అనసూయ అంటే అసూయ లేకపోవడం అనేటువంటిది. ఇప్పుడు మామూలుగా మనము మనుష్య సంబంధించిన వాటిలో చూసుకుంటే ఒక జీవిత భాగస్వామి అంటే లౌకిక సంబంధించిన విషయాలు అనుకుంటాం, కానీ దేవతా సంబంధించిన విషయాల్లోని, ఋషి సంబంధించినటువంటి వాటిల్లోని వారి యొక్క జీవిత భాగస్వామి అంటే వారి యొక్క శక్తి అని అర్థం అనమాట. అంటే ఎటువంటి శక్తి కలిగి ఉన్నాడు ఆ యొక్క మహర్షి అంటే త్రిగుణములకు అతీతంగా ఉంటూ అసూయ లేకుండా ఉన్నాడు. అనసూయ అంటే అసూయ లేకుండా ఉన్నాడు. అంటే ఎవరైతే త్రిగుణములకు అతీతంగా ఉంటూ అసూయ లేకుండా ఉంటారో వారికి దత్తుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఆ దంపతులకు దత్తుడు జన్మిస్తాడు. అంటే దీని అర్థం ఏమిటి? మనకు దత్తుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే త్రిగుణములకు అతీతంగా ఉండాలి. త్రిగుణములకు అతీతంగా ఉండడం అంటే ఏమిటి? మనం అనవసరమైనటువంటి అన్నిటిని పట్టించుకొని మనం ఇదే జీవితంలో అంటే ఈ యొక్క విషయాలే శాశ్వతం అనుకొని అశాశ్వతమైన వాటిని పట్టుకుని శాశ్వతం అనుకుంటూ ఉంటాం. ఏవి అశాశ్వతము, ఏది శాశ్వతం అనేటువంటిది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు దత్తుడు మనకి అనుగ్రహిస్తాడు. అంతవరకు ఇంకా అనుగ్రహించారు. అప్పటి వరకు మనకి పరిపూర్ణ అనుగ్రహం ఉండదు, ఏదో కొంత ఉంటుంది. లౌకిక సంబంధించిన విషయాలకి ఇప్పుడు చూడండి, దత్తాత్రేయ అవతారం ఎలాంటిదంటే భోగము, యోగము రెండింటినీ ఇస్తుంది. ఇప్పుడు మనకి ఇలాంటి విషయాలు అమ్మవారి సంబంధించిన వాటిలో కూడా ఉంటుంది. అంటే లలితాసహస్రనామాలు, లలిత అమ్మవారు కూడా మనకి యోగాన్ని, భోగాన్ని రెండింటిని అనుభవిస్తుంది. అంటే మోక్షము వస్తుంది ఒకవైపు భోగం కూడా వస్తుంది. ఈ దత్తుడి యొక్క అనుగ్రహం కూడా అటువంటిదే. అయితే ఈ దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి వీటిలో ఈ దత్త జయంతి రోజు ప్రత్యేకంగా ఎవరైతే ఉదయం పూట కానీ సాయంత్రం సమయంలో కానీ 2 కలశములు పెడతారు. ఎందుకు అంటే దత్తాత్రేయుడు సహజంగా ఏదైనా మనం పూజ చేసినప్పుడు ఏదైనా ఒక పూజకు సింగిల్ కలశం పెడతాం, కానీ ఈ యొక్క దత్తుని యొక్క జయంతి నాడు 2 కలశాలు. ఒకటి దత్తాత్రేయుడు, రెండవది అనగాదేవి. ఆ దత్తుడి యొక్క భార్య అనగాదేవి. మనకి ఎట్లా అయితే మన విష్ణువు, అదేవిధంగా పార్వతీదేవి, మన లక్ష్మీదేవి, శివుడు, పార్వతీదేవి ఎట్లాగో శివపార్వతులు, లక్ష్మీ, విష్ణువులు, బ్రహ్మ, సరస్వతులు ఎట్లాగో అనగాదేవి. అయితే ఈ యొక్క దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఈ 2 కలశాలని పెట్టి కిందని 8
అంటే ముందుగా అష్టదళ సంబంధించినటువంటిది ఒక ముగ్గు వేస్తారు, అష్టదళ పద్మంలాగా వేసి దాని మీద 2 కలశాలు పెట్టి, అష్టదళాలు ఏమిటంటే అష్టసిద్ధులు. ఎవరైతే దత్తాత్రేయుడిని బాగా ధ్యానిస్తారో పూజిస్తారో వాళ్ళకి అష్టసిద్ధుల్లో ఎంతో కొంత సిద్ధి వాళ్ళకి కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. అయితే అష్టసిద్ధులు సాధించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కార్తవీర్య అర్జునుడు దత్తాత్రేయుడు పూజ చేసుకొని అంతటి గొప్ప రాజుగాను మరియు ఎన్నో శక్తులు పొందాడు. ఆయన 11 వరాలు కూడా పొందుతాడు. అయితే ఈ రకంగా పూజించాలి. అదేవిధంగా ఇది పౌర్ణమి అయింది కాబట్టి దత్తుడి యొక్క నామస్మరణలు చాలా ఉన్నాయి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, లేకపోతే దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణ, ఇవి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయొచ్చు. దాంతో పాటు ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది దత్తాత్రేయుడికి సంబంధించిన దాంట్లో. ఆ యొక్క మంత్రం ఏమిటంటే, నేను మీకు పంపిస్తాను కూడా ఈ మంత్రం, ఈరోజు డిస్ప్లే చేద్దరు కానీ దాంట్లో కావాలంటే. అది పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే మనకి దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబరమునే బాలా పిశాచ జ్ఞానసాగర అనేటువంటి నామం. దీనికి మొత్తం ఇది 10 నామాలు. ఈ 10 నామాలు ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఈ 10 నామాలు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క నామస్మరణ ఉదయం పూట నుంచి సాయంత్రం సంధ్యా సమయం రాత్రి వరకు కూడా చేసుకోవచ్చు. అయితే ఇవాళ పౌర్ణమి వచ్చింది కాబట్టి ఉదయము సాయంత్రం దత్తుని యొక్క ఆరాధన చేసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో నిండు పున్నమిలో చనివిడి నైవేద్యంగా, చనివిడి మనకి బియ్యంతో తయారు చేస్తూ ఉంటారు. ఆ బియ్యపు పిండితో తయారు చేసిన చనివిడిని అరటిపళ్ళు మరియు పాలు, ఆకు, ఒక్క ఇటువంటి పదార్థాలని చంద్రుడికి చూపిస్తూ లలితా సహస్రనామాలు ఎవరైతే పఠిస్తారో, విన్నా పఠించినా కూడా, కొంతమందికి నోరు తిరగకపోతే యూట్యూబ్ లో పెట్టుకొని మనం వినొచ్చు, చక్కగా విని అమ్మవారిని వింటే ఇంకా మంచిది, సారీ చదివితే ఇంకా మంచిది, లేని పక్షంలో వినొచ్చు, తప్పేం లేదు. చేసి ఆ చనివిడి ఇంట్లో వాళ్ళందరికీ పంచిపెట్టినట్లయితే, ముఖ్యంగా ఎవరైతే పౌర్ణమి చేస్తారో వాళ్ళకి ఇవాళ రేపు అందరికీ కూడా ఉన్న ప్రాబ్లం ఏమిటంటే మానసికంగా దృఢంగా ఉండట్లేదు. ఎప్పుడైతే ఆ కిరణములు పడేటప్పుడు ఆ లలితహాస్త్రనామాలు చేసినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని, ఆ చనివిడిని తీసుకుంటే మానసిక స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే మానసిక స్థిరత్వం వస్తుందో, ఇప్పుడు ఒకటే నమ్మకం, ఏదైనా ఒకటి సాధించాలని అన్నిటికన్నా ఉండవలసినటువంటిది ఏమిటంటే మానసిక స్థిరత్వం. మనసు బాగోలేదు, మనం ఏం చేయలేము. ఫ్రెండ్స్ పిలిచి సినిమాకి వెళ్దాం పదన్నా, నా మనసు బాగాలేదని రాదంటారు. అంటే ఎంజాయ్ చేసే విషయాన్ని కూడా వద్దనుకుంటారు. ఎందుకు అంటే మానసిక దౌర్బల్యం, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల. సో పౌర్ణమిలు చేయడం వల్ల, అమావాస్యలు చేయడం వల్ల ముఖ్యంగా మనకి మానసిక స్థితి మారుతుంది, మానసిక బలం పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా దత్తాత్రేయుడిని, లలిత అమ్మవారిని ఈ రోజు కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. ఈ రోజు దత్తా జయంతి కాబట్టి, అలాగే పౌర్ణమి, దత్తుని ఏ విధంగా పూజించాలి, ఏ విధమైన పరిహారం చేసుకోవాలన్న దాని గురించి మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.